2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, సూర్యుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు కనుక బ్రాహ్మణుడికి ఉలవలు దానం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. మంగళవారము, సోమవారం, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. శనివారము అలాగే శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు భగవాన్ ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందులుంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. దానికోసమై మీరు లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. ధన పరంగా మీకు సకాలంలో చేతికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ధనపరంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. మీకు లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. లగ్నంలో ఉన్న 4 గ్రహాలు సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాయి. దీని మూలంగా మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం దశమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నారు. దశమ స్థానం మీద గురువు గారి దృష్టి ఉన్నది కాబట్టి వృత్తి పరంగా చాలా బాగుంటది. ప్రమోషన్స్, హైక్స్, కొత్త జాబ్ కి ట్రై చేసినా సరే కొత్త జాబ్ రావటము, ఇలాగ అన్ని విధంగా పాజిటివ్ ఉంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ దీక్షాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.